సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సతీమణి సునీత జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. మాజీ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, స్థానిక మహిళలతో కలిసి సునీత జగదీష్ రెడ్డి బతుకమ్మను పేర్చారు. తీరొక్క పూలతో గౌరమ్మను అందంగా తీర్చిదిద్దారు. ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ముందుగా మనం ఎంగిలి పువ్వుతో మొదలు పెట్టుకొని ఈరోజు సద్దుల బతుకమ్మతో మనం ఈ బతుకమ్మ పండుగ అనే 9 రోజులు ఆ గౌరీదేవిని పూజించుకుంటూ అందరం కూడా ఎంతో చక్కగా అందరం కలిసి ఆట పాటలతోటి మంచిగా గౌరీదేవిని పూజిస్తూ మేము 9 రోజులు పేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక తెలంగాణకే చెందిన పండగ అనడం ఎందుకంటే ఈ పండగ ఒక తెలంగాణలో చేసుకోవడం, తెలంగాణ ఆడబిడ్డలుగా మేము ఎంతో గర్వపడతాం. ఎందుకంటే ఈ పండగ వచ్చింది అని అంటేనే ప్రతి ఆడపిల్ల కూడా ఎంతో సంతోషంగా అబ్బా ఎప్పుడు ఈ పండగ వస్తుంది, ఎప్పుడు ఆడుకుందామా అనేసి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. అలాంటిది ఈ ప్రతి సంవత్సరం కూడా మేము చిన్నప్పటి నుంచి ఆడిన గత 12 సంవత్సరాల నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ పండుగని రాష్ట్ర పండుగ చేసి మనకు ఈ పండుగ వైభవాన్ని ప్రపంచానికి తెలియజేసిన కేసీఆర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు ఈ పండుగను చేసుకునే విధంగా ప్రతి ఆఫీసులలో, ప్రతి దగ్గర, ప్రతి మహిళలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీన్ని మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ గౌరీదేవిని ఈ 9 రోజులు కూడా పూజించుకోవడం జరుగుతూ ఉంది. ఈ పండుగని ఇలాగే ముందు తరాలకు కూడా అందించాలని, ఈ పండుగ వైభవాన్ని మన పిల్లలకు కూడా చెప్పి వాళ్ళతో కూడా ఈ పండుగ విశిష్టతను తెలియజేసి వాళ్ళు కూడా ఈ పండుగను కొనసాగించే విధంగా మనం అందరం పాటుపడాలని కోరుకుంటూ అందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.